ఈరోజు మీకు ఎగ్ గంటి పులుసు పెట్టి చూపెట్టిన ఒక స్పూన్ మెంతులు వేసుకుందాం, వేయించుకుందాం దూరంగా. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఈ మూడు కొంచెం దూరంగా ఫ్రై చేసుకుందాం. మంచిగా దూరగేగినాయి. కలర్ కూడా రెడ్ కలర్ వచ్చింది. మాడనియద్దు, ఇట్లా దూరగా వేయించుకోవాలి. తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీటెక్కింది, ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిసేపు. కొంచెం పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు. ఇప్పుడు ఒక 3 పెద్ద టమాటాలు ఉల్లిపాయ ముక్కలలో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాయి జీలకర్ర, ధనియాలు, మెంతులు మళ్ళీ ఇందులో వేసుకున్నాం టమాటాలలో. ఇవి కూడా అన్నీ కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి మంచిగా. మగ్గిపోయినాయి. మిక్సీలో పెట్టుకుందాం. కొద్దిసేపు చల్లారిద్దాం. ఒక 3-4 నిమిషాలు చల్లారిన తర్వాత కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకుందాం. కొన్ని వాటర్ పోసి చల్లారినాక. ఇప్పుడు అదే కళాయి పెట్టి ఒక 3 ఎగ్గు తీసుకున్నా నేను. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి ఎగ్ ఒక 1/2 డజన్ వరకు కూడా తీసుకోవచ్చు, కర్రీని బట్టి. కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం కారం, ఈ 3 వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం కారం, కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఆయిల్. ఫ్రై అయిపోయినాయి, తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇదే కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో
జీలకర్ర, ఒక ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకులు, కొంచెం కరివేపాకు ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. పుదీనా కొంచెం, కొద్దిగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లిపాయల పేస్ట్ 1 స్పూన్, కొంచెం పసుపు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లిపాయల పేస్ట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా. ఇవన్నీ నూనెలో పచ్చివాసన వేసాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, కొంచెం ఇంగువ, అల్లం వెల్లిపాయల పేస్టు, పసుపు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే బాగుంటుంది అంటి పులుసులో. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నది టమాటా మిశ్రమం ఇందులో వేసుకుందాం. కోపంతో మంచిగా పట్టాలి. ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఈ మిశ్రమం అంతా మొత్తం పచ్చివాసన పోయిన దానికి ఆయిల్ పైకి తెలియే వరకు మనం మంచిగా ఫ్రై చేద్దాం. మంచిగా ఫ్రై అవుతుంది. పచ్చివాసన పోయేసరికి ఆయిల్ పైకి వచ్చిన తర్వాతకి అందులో 2 స్పూన్ల కారం ఇది కొంచెం ఎక్కువనే పడుతుంది. సాల్ట్ 1 స్పూన్ వేసిన, తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మీరు. దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనం మంచిగా ఫ్రై చేసుకుందాం దగ్గరికి వచ్చే వరకు. ఆయిల్ పైకి వచ్చే వరకు ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం. వల్ల పులుపుని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. చింతపండు రసం వేసినాం కదా. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మీరు పులుపుని బట్టి కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడని వాళ్ళంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. కొంచెం మసులుతుంది, ఆయిల్ పైకి వచ్చింది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మసలనిద్దాం. మసిలిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ఎగ్ వేసుకుందాం. ఫ్రై చేసిన ఎగ్ తీసుకొని మంచిగా కలుపుకుందాం. ఎగ్ వేసిన తర్వాతకి ఆ మిశ్రమంలో మంచిగా కలుపుకుందాం. ఉడకనిద్దాం ఒక 5 నిమిషాలు. కొంచెం కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా,
ఎగ్ పులుసు అందరు చేస్తారు, ఇట్లా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదా, మంచిగా దగ్గరికి వచ్చింది, ఆయిల్ పైకి వచ్చింది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇట్లా చేసుకుంటే. చేపల కూర పులుసు ఎట్లా ఉంటుంది అట్లా టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం